హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు వీడియోలో వరిపిండి గోధుమ పిండి యూస్ చేసి పసుపు కుంకుమతో ప్రమిదలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ముందుగా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నేను ఒక గ్లాస్ కొలత తీసుకొని 3/4 గ్లాసు వరిపిండి తీసుకొని జల్లించుకుంటున్నాను. తరువాత ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని అది కూడా జల్లించుకొని రెండు కలుపుకుంటున్నాను. రెండు పిండ్లు బాగా కలిసిన తర్వాత నేను 3 రకాల ప్రమిదలు చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి పసుపు ప్రమిదలు, 2 కుంకుమ ప్రమిదలు, 3వది వరిపిండి గోధుమ పిండితో కలిసిన ప్రమిదలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ఈ 2 పిండ్లు కలిపిన తర్వాత 3 పార్టీషన్స్ చేసుకున్నాను. ఆ ఉన్న పిండిని 3 పార్టీషన్స్ చేసుకొని 3 రకాల ప్రమిదలు చేస్తున్నాను. ముందుగా మామూలు పిండి ప్రమిదలు చేస్తున్నాను. అందుకని పిండి బాగా వాటర్తో కలుపుకోవాలి. చపాతీ పిండిలా పిండి బాగా కలుపుకున్న తర్వాత 2 చుక్కల నువ్వుల నూనె పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు పిండి సాఫ్ట్గా తయారవుతుంది. పిండి ప్రమిదలు చేసుకోవడానికి పిండిని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 3 పార్టీషన్స్ తీసుకున్నాం కదా, అందులో ఇంకొక పార్టీషన్ పిండిని వేసుకోవాలి. వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. మొత్తం పిండి అంతా బాగా కలిసేలా పసుపు పిండి మొత్తం బాగా కలిపి అప్పుడు వాటర్తో చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా 2 చుక్కల నువ్వుల నూనె వేసుకొని బాగా కలుపుకొని సాఫ్ట్గా తయారు చేసుకోవాలి. వీడియోలో చూసారు కదా, ఇలా వస్తుంది పిండి కలుపుకునేసరికి. ఇప్పుడు 3వ పార్టీషన్ తీసుకున్న పిండిని కూడా వేసుకొని కుంకుమ 1 టీ స్పూన్ కుంకుమ పొడి వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కుంకుమ పిండి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసి దాన్ని కూడా ముద్దలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా 2 చుక్కల నువ్వుల నూనె వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దలు 3ని తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఉండల కింద చేసుకొని ప్రమిదలు చేసుకుందాం. మనం తీసుకున్న పార్టీషన్స్కి ఒక్కొక్క పార్టీషన్కి 3 చేసుకోవాలి. మీకు కావాలంటే ఏ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చు. దీపావళి అంటేనే లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా. అమ్మవార్లు ఎవరికైనా పసుపు కుంకుమతో పూజ చేస్తాము. పసుపు కుంకుమతో దీపాలు వెలిగిస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది.
అందుకని ఈ దీపావళికి పసుపు కుంకుమ ప్రమిదలతో దీపాలు వెలిగిద్దామని చెప్పి ఇలా తయారు చేశాను. ఈ పసుపు కుంకుమ ప్రమిదల ఐడియా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, పసుపు కుంకుమ వరిపిండి గోధుమ పిండి ప్రమిదలు. ఈ ప్రమిదలు ఎలా ఉన్నాయో, మీకు నచ్చినాయో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.